హాయ్ గాయ్స్ బాగున్నారా? సో కొత్త కోలీగ్స్ అనమాట, ఇక్కడ ఉండవల్లి కోలీగ్స్ అండి. నాకు నమస్తే అండి, అంతా బాగున్నారా? నేను మీ నాగేష్ విహారీ, లాగ్ లేదు మిత్రమా, వ్లాగ్ మాత్రమే. సో మీకు ఉండవల్లి చూద్దామని వచ్చాను. ఉండవల్లికి 4th to 5th century వరకు ఒక చరిత్ర ఉంది. 4th to 5th century ఈ మిడిల్ పీరియడ్లో ఈ ఉండవల్లి కేవ్స్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అది కూడా శాండ్ రాక్లో కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇక్కడ అన్ని హిందూ స్కల్ప్చర్సే ఉంటాయి. అంటే హిందూ స్కల్ప్చర్స్లో కూడా నారాయణ స్వామి స్కల్ప్చర్సే ఎక్కువ ఉంటాయంట. అది ఎందుకు, దాని పరిణామాలు ఏంటి అన్నది కేవ్లోకి వెళ్ళిన తర్వాత ఆ కేవ్స్ చూయించుకుంటూ చెప్తాను మీకు. సో చెప్పండి, హాయ్ చెప్పండి పిల్లలు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ గాయ్స్. ఎక్కడ మీది? ఎక్కడ మాదా మాట్లాడుతారంటే ఈ అబ్బాయి చాలా మాట్లాడతారు. ఏ ఊరు మీది? నగర్. ఏ నగర్? తెనాలి. తెనాలా? అందుకే నీ లాంగ్వేజ్ చాలా అన్నీ. తెనాలి. తెనాలియా? చిన్నూరు వాటర్ ట్యాంక్ దగ్గర. చిన్నూరు వాటర్ ట్యాంక్ దగ్గర. నాకు అసలు తెనాలినే తెలియదు. బాగుంటుందా మీ ఊరు? ఆ ఊర్లో పెద్ద మ్యాజిక్ ఉండిద్ది. ఏం మ్యాజిక్? మ్యాజిక్ అంట ఏంటో. ఏంటో మ్యాజిక్ ఏంటి? తెలియని మ్యాజిక్ ఏంటో చెప్పు. తెలియని మ్యాజిక్ అని. మ్యాజిక్ ఏం చేస్తారా? తెలియని మ్యాజిక్ ఏం చేస్తారు? ఏంటి తెనాలిలో దయ్యాలా? ఉండవు. ఉండవా? మన మమ్మీలు ఏంటి రాని? మీ మమ్మీ వస్తే చెప్తా. ఉన్నదా మీ మమ్మీ? అక్కడ కింద ఉన్నదా? చెప్తా. మమ్మీ మీ మిస్సా? టీచరా? నాగేష్ విహారీ యూట్యూబ్ ఛానల్లో. సరేనండి. సో ఇంతవరకు పిల్లలతో బాగానే కాలక్షేపం చేసాం కదా, పైకి వెళ్ళిపోదాం, చూద్దాం. ఈ ఉండవల్లి కేవ్స్ వచ్చేసి చంద్రగుప్త మౌర్య ఉన్నారు కదండి, ఆ సమయం ఆ టైం పీరియడ్లో కట్టిన కేవ్స్ అంట ఉండవల్లి కేవ్స్. సో ఆ టైంలో గుప్తాస్ వచ్చేసి పరమ విష్ణు భక్తులు అండి, అందుకే ఇక్కడ విష్ణు స్కల్ప్చర్సే ఎక్కువగా ఉంటాయంట. సో ఇప్పుడు మనం పోతున్న రూట్లో 2 గుహలు ఉన్నాయంట. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయంట, చూద్దాం పదండి. సో ఇవేనండి వాళ్ళు చెప్పిన ఆంజనేయ స్వామి విగ్రహాలు. సో ఇక్కడ ఒకటి ఉంది చూడండి. హలో, సో ఈ గుహ కట్టడానికి ఒక కొండని యూస్ చేశారండి. ఈ కొండ ఒకప్పుడు ఎలా ఉండేదంటే సాఫ్ట్గా ఉండేదన్నమాట. మన బల్పం రాయి లేదంటే శాండ్ స్టోన్ అంటారు కదా, అలాగా సాఫ్ట్గా ఉండేది. ఇది ఏమైందంటే కాలక్రమేణా గట్టిగా అయిపోయింది. అంటే గాలిలో కొన్ని కెమికల్స్ ఉంటాయి కదా, కొన్ని గ్యాసెస్ ఉంటాయి. ఆ గ్యాసెస్ తగలడం వల్ల ఈ స్టోన్ అన్నది గట్టిగా సబ్స్టెన్స్ లాగా ఫామ్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు చూడ్డానికి మిగిలాయి అనమాట. సో అప్పట్లోనే ఎంత మంచి టెక్నాలజీ యూస్ చేశారో చూడండి మన పూర్వీకులు. సో వాళ్ళకి తెలుసు కొద్ది రోజుల తర్వాత గాలిలో ఉన్న కొన్ని కెమికల్స్ ద్వారా ఈ శాండ్ స్టోన్ కాస్త గట్టిగా అయిపోతుంది అని. సో 4th century 5th centuryకే ఇంత మంచి టెక్నాలజీ యూస్ చేసి కట్టారంటే అతిశయోక్తే కదా. ఇదిగో ఇక్కడ నుంచి మనకు ఆ కనుచూపు మేరలా కనిపిస్తున్నది అంతా విజయవాడ అండి. ప్రస్తుతం మనం గుంటూరు జిల్లాలో ఉన్నాము. ఉండవల్లి కేవ్స్ గుంటూరు జిల్లాలో ఉంటాయి. సో అక్కడ ఆ దూరంగా కనిపిస్తున్న ఏరియా మొత్తం, ఆ సిటీ అంతా విజయవాడ అండి. విజయవాడలో సో ఇక్కడ మంగళగిరి అనుకుంటా ఇది. ఇక్కడ కనిపిస్తున్న స్టార్టింగ్లో ఫస్ట్ కనిపిస్తున్న కొండ, పెద్ద కొండలాగా కనిపిస్తుంది కదా, అదంతా మంగళగిరి అనుకుంటా. సో అక్కడ ఒకటి లాస్ట్లో చిన్న కొండ కనిపిస్తుంది చూడండి దూరంగా, అది వచ్చేసి కనకదుర్గ అమ్మవారి ఇంద్రకీలాద్రి కొండ అండి. అసలు చంద్రగుప్తుల గురించి కానీ గుప్తా ఎంపైర్స్ గురించి కానీ మనం తెలుసుకుంటే మనకు బాగా స్పష్టంగా తెలిసేది చంద్రగుప్త మౌర్య, చాణక్య చంద్రగుప్త అండి. అపర చాణక్యుడు ఆయన. చాణక్యుడు వచ్చేసి అపర మేధావి అనమాట. ఆయన ఈ చంద్రగుప్తకి మంత్రిగా వర్క్ చేసేవాళ్ళు. మనకు పాత సినిమాల్లో చూసుకుంటే చాణక్య చంద్రగుప్త అని చాలా సీరియల్స్ ఉన్నాయి, సినిమాలు అవన్నీ ఉన్నాయి. అంతేకాకుండా మనకు సోషల్ బుక్లో కూడా ఈయన గురించి ఉంటుందండి. చంద్రగుప్తుని గురించి, చాణక్యుని గురించి ఖచ్చితంగా లెసన్స్ అయితే ఉంటాయి.
ఆ లెసన్స్ అన్నీ సోషల్లో ఉంటాయి, హిస్టరీలో బాగా దొరుకుతాయి. సో హిస్టరీ బుక్స్ ఏమైనా తీసుకుంటే చాణక్యుని నీతి ఏంటి, అలాగే ఆ చాణక్యుని తెలివి ఏంటి అన్నది ఈజీగా తెలుస్తుంది. అసలు చాణక్యుడు వేరే రాజు మీద శపథంతో ఈ చంద్రగుప్తుని రాజుగా చేసి ఆయన తెలివితేటలతో ఈ చంద్రగుప్తుని గొప్ప రాజుగా నియమింపజేస్తాడు. అంటే ఒక గొప్ప రాజుని తయారు చేస్తారండి. ఆ చరిత్ర అంతా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మన చరిత్రలు మనము తెలుసుకోకుండా అవి చరిత్రల్లో అణగారిపోతున్నాయి. అంటే ఎవరికి తెలియకోకుండా అలాగే మూలన పడి దుమ్ము పట్టిపోతున్నాయి. సో అవన్నీ మనం తెలుసుకొని మన భావి పౌరులకి అలాగే మన తర్వాత తరాల వాళ్ళకి తెలియజేసే అవసరం ఎంతో ఉంది. అది అలా తెలియజేయడం మన బాధ్యత. సో అందుకోసమే నేను ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ తిరిగి మళ్ళీ చూపిస్తున్నా. నాకు తెలిసిన హిస్టరీ అంతా నాకు తెలిసినట్టు చెప్తున్నా. నాకు తెలిసింది 60%. సో ఆ 60%లోనే నేను ఇంకా కాస్త ఇంప్రూవైజ్ చేసుకొని దాన్ని బాగా నీట్గా క్లీన్గా మీకు చెప్తున్నాను అనమాట ఈ వీడియోస్లో. సో నేను ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాను కాబట్టి ఒక లైక్ అయితే లైక్ వేసుకొని వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా చాలా ఉంది, ఇక్కడతో వీడియో అయిపోలేదు. ఇంకా అక్కడ కేవ్స్ ఉన్నాయి, చూపిస్తాను. అదిగో నా బ్యాక్గ్రౌండ్లో కేవ్స్ కనిపిస్తున్నాయి కదా, అదిగో అక్కడ. సో ఆ కేవ్సే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనం చూసిందంతా చిన్న కేవ్స్, అక్కడ పెద్ద కేవ్స్ ఉన్నాయి, చూద్దాం పదండి. ఇక్కడ చూడండి గార్డెన్ ఎంత బాగా ఏర్పాటు చేశారో. ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. గార్డెన్ బాగా ఏర్పాటు చేశారనమాట. సాయంత్రం అయ్యేసరికి ప్రశాంతంగా కూర్చోవచ్చు, ఇక్కడ బాగా తిరగచ్చు. బాగా తిరిగి వచ్చిన తర్వాత అందరూ అలసిపోయి ఉంటారు. సో విశ్రాంతి తీసుకోవడానికి ఈ గార్డెన్ అంతా మెయింటైన్ చేశారండి. మనము ఈ ఉండవల్లి కేవ్స్కి ఎలా చేరుకోవాలి అని నన్ను అడిగితే విజయవాడ కానీ గుంటూరు కానీ రావచ్చండి. గుంటూరు చాలా దూరం అవుతుంది, కానీ విజయవాడకు వచ్చి విజయవాడ బస్ స్టాండ్ దగ్గర నుంచి మనకు ఆటో దొరుకుతుంది. ఉండవల్లికి ఆటో ఉంటాయి. సో విజయవాడ సిటీలో నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ ఉంటుంది ఉండవల్లి కేవ్స్. 150 రూపీస్ అయితే నాకు తీసుకున్నాడు. సో టైంని బట్టి తీసుకుంటారేమో, అంటే అర్లీ మార్నింగ్ ఒక రేటు, నైట్ టైమ్స్ ఒక రేటు మరి తీసుకుంటారేమో, నాకైతే క్లియర్గా తెలియదు. కానీ నాకైతే 150 రూపీస్ ఆటోకి తీసుకున్నాడు. 150 రూపీస్ ఆటోకి ఇచ్చి నేను ఇక్కడ ఉండవల్లి గేట్ దగ్గర, ఈ కేవ్స్ ఎదురుగా గేట్ దగ్గర దిగాను అనమాట. ఆ తర్వాత లోపలికి వచ్చాను. సో ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంది. సో ఈజ్ దేర్ అన్ ఎంట్రీ టికెట్ ఫర్ ఎవ్రీ వన్. సో చిల్డ్రన్స్కి అంతా ఫ్రీనేనంట. పెద్దవాళ్ళకి వచ్చేసి 25 రూపాయలు. వీడియోగ్రఫీ చేయాలంటే మళ్ళీ 25 రూపీస్ మనం ఎక్స్ట్రా కట్టాలి. స్టాండ్స్, లైట్స్ అలవ్ లేదు. సో నేను కూడా అందుకే చేతిలో పట్టుకొని వీడియో తీస్తున్నా ప్రస్తుతం. సో మనము హ్యాపీగా వచ్చి ఇక్కడ ఈ చుట్టూ ఉన్న కనకదుర్గ అమ్మవారి టెంపుల్ని, కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని, అలాగే మంగళగిరిలో పానకాల నరసింహస్వామిని దర్శించుకొని ఆ తర్వాత ఈ ఉండవల్లి కేవ్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. పెద్దగా టైం ఏం పట్టదు, ఎక్కువ స్ట్రెయిన్ ఉండదు. కొంచెం స్టెప్స్ ఎక్కితే సీదా ఫ్లాట్ రోడ్డే ఉంటుందన్నమాట మనకు పైకి. ఇందాక మనం వెళ్ళాం కదా ఆంజనేయ స్వామిని ఆ గుహలు చూడడానికి, అక్కడికి చాలా ఫ్లాట్ రోడ్ ఉంటుంది, హ్యాపీగా చూసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కేవ్స్ ఉన్నాయి, అవి కూడా చూడవచ్చు అనమాట. సో టైం ఏం పట్టదు, ఒక 1 అవర్ లేదు. చాలా చకచకగా తిరిగేవాళ్ళు, అంటే నేనంటే వీడియో తీసుకుంటా లేట్గా తిరుగుతూ ఉంటాను కాబట్టి నాకు టైం పడుతుంది ఒక 1 అవర్ అలాగా. సో చకచగా చూసుకుంటా వెళ్ళిపోయే వాళ్ళంతా ఒక హాఫ్ అన్ అవర్ లోపలనే చూసేయచ్చు అనమాట ఈ ఉండవల్లి కేవ్స్. లేదంటే 15 మినిట్స్ 20 మినిట్స్ ఈజీగా చూసేయచ్చు. చాలా బాగుంటుంది. ఎక్కువగా కూడా ఏం లేదు, కానీ ఇంపార్టెంట్ ప్లేసేనండి. ఎక్కువగా ఏం లేదు అని తీసేయకండి, చాలా ఇంపార్టెంట్ ప్లేస్, చూడాల్సిన ప్లేస్. 4th సెంచరీలో కట్టిందంటే ఆషామాషి కాదు, మాటలు కాదు. సో కాబట్టి
ఖచ్చితంగా విజిట్ చేసి చూడండి. ఎందుకంటే నేను ఎంత వీడియోలో చూపించినా కూడా మీరు దగ్గరకు వచ్చి మీ ఓన్గా మీరు ఫిజికల్గా ఎక్స్పీరియన్స్ చేసేది చాలా అది మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి వీడియోలో చూడడం కాదు, ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేసి చూడండి. చూడండి, మొత్తం ఈ కొండలంతా అడవులే ఉన్నాయి, అడవులు మొత్తం అడవులు. చూడండి, ఇదే ఎగ్జాంపుల్ విష్ణు స్కల్ప్చర్స్ ఉన్నాయి ఈ కేవ్స్లో అని చెప్పడానికి. చూడండి, వీళ్ళు వచ్చేసి జయ విజయులు అని తెలుసు కదా, మీరు అందరూ తెలిసే ఉంటుంది మీ అందరికీ. వీళ్ళు జయ విజయుల్లో ఒకరు. ఇటువైపు ఒకరిని స్కల్ప్ చేశారు, అటువైపు ఇంకొకరు ఉంటారు. ఇక్కడ మనం గమనించుకోవచ్చు, ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ ఇప్పటికిప్పుడు ఫ్రెష్గా చెక్కినారా అన్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి. కానీ ఇవి 3rd century 4th centuryలో చెక్కిన విగ్రహాలే. 3rd century 4th centuryలో చెక్కిన విగ్రహాలకి ఏమైందంటే తురుష్కుల తిరుగుబాటులో దండయాత్రలో వీటన్నిటిని ధ్వంసం చేసేసారండి. ఆ ధ్వంసం చేసిన వాటిపైనే ఈ మధ్య ఈ టూరిజం డిపార్ట్మెంట్లో ఏం చేశారంటే సిమెంట్తో వాటి షేప్స్ని మళ్ళీ రీబిల్డ్ చేశారనమాట. అందుకు అవి ఇప్పటికిప్పుడు ఫ్రెష్గా చెక్కినట్టు కనిపిస్తున్నాయి. చూడండి, లోపల దేవుడు కూడా లేకోకుండా తీసేశారు. కాబట్టి మనం తెలుసుకోవచ్చు అవి ఫ్రెష్ విగ్రహాలు కాదు, వాటిపైన సిమెంట్తో పూత పూసారు అని. సో నేను చెప్పాను కదా, ఇది విష్ణు ఆలయం అండి. విష్ణువుకి అంకితం చేశారనమాట ఈ గుహల్ని. యాక్చువల్గా ఈ గుహలకి ఒక పెద్ద చరిత్రనే ఉంది. ఆ చరిత్ర ఏందన్నది నేను తర్వాత చెప్తాను. సో ఇక్కడ ఉన్నవన్నీ మీరు ఒకసారి చూసేసేయండి. ఇవి మనం చాలా గుళ్ళలో గమనించే ఉంటాము. ఇప్పుడు నేను దీన్ని ఎందుకు చూపిస్తున్నాను అంటే సిమెట్రీ అండి. అన్నీ ఒక లైన్లో అలైన్మెంట్ చూడండి ఎంత క్లీన్గా ఉందో. ఇంకా ఈ మధ్య భూకంపాలు తర్వాత తురుష్కుల దండయాత్రలో ఇవి కొంచెం జరిగినాయి అనుకోండి, కానీ వాటి అలైన్మెంట్ ఎంత క్లియర్గా ఉంది చూడండి. ఇక్కడ చూసుకుంటే మనకు నలుగురు ఋషులు బయట కూర్చున్నట్టు ఉంటుందండి. సో వాళ్ళకి ఈ కేవ్స్కి, ఆ ఋషులకి ఈ కేవ్స్కి ఏంటి సంబంధం అంటే ఒక మంచి అవినాభావ సంబంధమే ఉంది. ఆ సంబంధం ఏంటనేది మనం డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్గా వీళ్ళు ఋషులు కాదండి, ఒకప్పటి డాక్టర్స్ అన్నమాట. సో మన పురాతన సాంప్రదాయంలో వీళ్ళు మన సనాతన డాక్టర్స్. వాళ్ళు మనుషుల్ని ట్రీట్ చేసే డాక్టర్స్. వాళ్ళకి ఈ ప్లేస్కి ఏంటి సంబంధం అనేది తర్వాత చెప్తాను నేను. ఈ ఆర్కిటెక్ట్ చూడండి ఎంత క్లియర్గా తెలుస్తుందో ఇవేంటి అనేది. ఈ ఆర్కిటెక్ట్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఇది దీపపు స్తంభాలు అని. సరే, ఇది టెంపుల్, దీపపు స్తంభాలతో ఏం అవసరం ఉంది? ఇక్కడ దేవుడిని పెట్టినట్టు ఎక్కడ దాఖలాలు కూడా లేదు, ఎక్కడ ఆనవాళ్ళు కూడా లేవు. దీపపు స్తంభాలు ఎందుకున్నాయి? సో ఇక్కడ 2 దీపపు స్తంభాలు ఉన్నాయండి. ఇక్కడ నేను చూపిస్తున్న దీపపు స్తంభం ఒకటి, అలాగే ఇదిగో ఈ దీపపు స్తంభం ఒకటి. సేమ్ సిమెట్రికల్గా ఉన్నాయి. ఒక దీపానికి సేమ్ సిమెట్రీ ఉందండి. ఈక్వల్ ఆపోజిట్గా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఈ దీపాల దగ్గర వాళ్ళు ఆ దీపం ఈ దీపం ఎదురుగా పెట్టి ఒక మెడిసిన్ తయారు చేసేవాళ్ళు. అందుకోసమే ఈ దీపపు స్తంభాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏ దేవుని ప్రతిష్ట లేదండి. ఈ దీపపు స్తంభాలు మెడిసిన్ తయారు చేసేకి పెట్టుకున్నారనమాట. ఇక వీళ్ళు వచ్చేసి అమ్మనాల్వార్లు అని అంటారు. ఆల్వార్లు ఎంతమంది ఉన్నారు ఏమి అన్నది మీ అందరికీ తెలుసు. సో తెలిసిన వాళ్ళు తెలుసు అని కింద కామెంట్ చేయండి. వీళ్ళందరూ ఆల్వార్లే. సో ఆల్వార్ల పరంపర ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మనకు మొట్టమొదట రామానుజాచార్యులు గారు ఉన్నారు కదా, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ గురించి తెలిసిన వాళ్ళు రామానుజాచార్య గురించి ఈజీగా తెలుస్తుందండి. ఆయన ఈ ప్రపంచానికి అష్టాక్షరి మంత్రాన్ని, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని
ఈ ప్రపంచానికి బయటికి చెప్పారండి. మామూలుగా అయితే అప్పట్లో కొంతమంది ఏం చేసేవాళ్ళంటే ఈ ఓం నమో నారాయణాయ అనే మంత్రము వాళ్ళు మాత్రమే తెలుసుకొని వైకుంఠానికి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. అందుకే ఈ నారాయణ మంత్రాన్ని బయటికి చెప్పేవాళ్ళు కాదు. ఈయన ఏమాత్రం స్వార్థం లేకోకుండా ఆ మంత్రాన్ని వాళ్ళ గురువు దగ్గర నేర్చుకుని వచ్చి ఒక గుడి మీద నిలబడి బయటికి గట్టిగా చెప్పారండి, ఓం నమో నారాయణాయ అని. అంటే నాతో పాటు అందరూ కూడా వైకుంఠానికి రావాలి అన్న ఆలోచన. అందుకే ఆయనకు అందరూ సమానమే కాబట్టి ఈయనకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పెట్టించారు ఇప్పుడు చిన్నజీయర స్వామి వారు. ఇక్కడ ఇది చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది? మామూలుగా సినిమాల్లో అంతెందుకండి, రీసెంట్గా వచ్చిన బాహుబలి సినిమాలో వ్యూహ రచన ఉంది కదా, త్రిశూల వ్యూహం కనిపించట్లేదా? ఎగ్జాక్ట్గా ఈ హనుమంతుని ఎదురుగానే ఆ వ్యూహ రచన ఉంటుంది. అంటే ఇక్కడ వ్యూహ రచనలు అలాంటి విద్యా బోధనలు కూడా చేసేవాళ్ళంట అప్పట్లో. మనందరికీ తెలుసు వైద్యో నారాయణో హరి అని. సో వైద్యే నారాయణ హరి అని అప్పట్లో వైద్యం చేసేవాళ్ళంట. సో ఇప్పటికైనా ఇక్కడ చూడండి, ఇక్కడ నారాయణుడు పద్మనాభ స్వామి వారు ఉన్నారు. చాలా పెద్ద పద్మనాభ స్వామి వారు అండి. ప్రస్తుతం ఈ స్వామివారికి నేను ఇంతకుముందు చూపించిన విగ్రహాల్లాగానే ఇక్కడ కూడా సిమెంట్తో షేప్స్ అవి చేశారు. సో చాలా పెద్దగా ఉంది, రాతి మీదనే ఉంది. సో మీరు ఇక్కడికి వచ్చి దగ్గరికి పోయి గమనిస్తే మీకు తెలుస్తుందండి. రాతి మీద చెక్కిన ఈయన స్వామి అన్నమాట, అనంత పద్మనాభ స్వామి. సరే, ఈ ప్లేస్కి దీనికి ఏంటి సంబంధం అంటే వైద్యో నారాయణ హరికి ఈ పద్మనాభ స్వామికి సంబంధం, తర్వాత బయట ఉన్న ఋషులకి వాళ్ళకి ఏంటి సంబంధం అంటే ఇది ఒక టైప్ ఆఫ్ యూనివర్సిటీ అండి. ఇక్కడ నుంచి చూస్తే ఆ దూరంగా కనిపిస్తున్న కొండలు విజయవాడ దాటిన తర్వాత కొండపల్లి ఫోర్టు అలాగే కొండవీడు ఫోర్టు దగ్గరలోనే ఉంటాయండి. కొండపల్లి వచ్చేసి మనకు అందరికీ తెలుసు, కొండపల్లి కొయ్య బొమ్మలకి చాలా ఫేమస్. సో ఈ కొండల అవతలనే కొండపల్లి కోట అలాగే కొండవీడు కోట. ఒకప్పుడు కొండపల్లి కోట ఇప్పుడు మనం చెప్పుకుంటున్న 4వ సెంచరీలో ఉన్న మన గుప్తా రాజులు పరిపాలించేవాళ్ళు. ఆ తర్వాత కొండవీడు కోట ఏదైతే ఉందో అది వేమన ఉన్నారు కదా, మన వేమన పద్యాలు మీకు తెలిసే ఉంటాయి. ఆ వేమన వాళ్ళ కోట అండి, రెడ్డి రాజులు అనమాట వేమన గారు, వాళ్ళకు సంబంధించిన కోట కూడా ఇక్కడే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు ట్రాన్స్క్రిప్ట్ నీట్గా చెక్కి పెట్టారండి. అసలు ఈ ట్రాన్స్క్రిప్ట్ మనకి ఏం చెప్తుందంటే ఇక్కడ ఒకప్పుడు గురుకుల పాఠశాల అలాగే హాస్పిటల్ ఉండేవి అని చెప్తున్నారండి. ఆ రాజులకి ఆ రాజ్యాలకి సంబంధించిన రోగాలు ఏమన్నా సరే, వాళ్ళకి సంబంధించిన డౌట్స్ ఏమన్నా సరే, ఆ రోగాలను కానీ ఆ డౌట్స్ని కానీ ఇక్కడ క్లియర్ చేసేవాళ్ళు అని ఈ ట్రాన్స్క్రిప్ట్ చెప్తోంది అని గూగుల్లో మనకు తెలుస్తుంది. సో మీరు కావాలంటే ఇక్కడికి పోయి ఆ గూగుల్ చేసి చూసుకోవచ్చండి. సో ఇలాంటి వీడియోలు మనము చాలా అరుదుగా చూస్తూ ఉంటామండి. ఖచ్చితంగా ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోకి లైక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఈ ఉండవల్లి కేవ్స్ గురించి మీకు ఏదైనా తెలిసినదంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి నేను స్పందిస్తానండి. సో అండ్ ఇక్కడతో ఈ వీడియోని నేనైతే ఎండ్ చేసేస్తున్నా. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఉండవల్లి కేవ్స్, ఆంధ్ర, విజయవాడ. టాటా, బై బై అండ్ సీ యూ.